క్లూ టుడే న్యూస్కు స్వాగతం. కొడంగల్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కొడంగల్ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ పదవిని పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు దాము సోమశేఖర్ డిమాండ్ చేశారు. 17 సంవత్సరాలుగా పార్టీ కోసం రేవంత్ రెడ్డి కోసం పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించాలని, నిన్న మొన్న వచ్చిన కార్యకర్తలకు కోఆప్షన్ మెంబర్ ఇవ్వొద్దన్నారు. పార్టీలో జెండాలు మోసి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను గుర్తించి కోఆప్షన్ మెంబర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్ సోమశేఖర్, డి దామోదర్, ఎస్ దస్తప్ప, జి రాములు, జి సాయిలు, ఎం రమేష్, ఎం అశోక్, డి రమేష్, కె అంజీ, డి కృష్ణ, ఎం వెంకట్, ఏ ప్రవీణ్, రవి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ మారిన వాళ్ళకు కోఆప్షన్ మెంబర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కష్టపడిన వాళ్ళకు పార్టీ వెంట ఉండి కష్టపడిన వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మా ఉద్దేశం. లేనిచో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కోఆప్షన్ మెంబర్ కోసం పార్టీలో ఉన్న వాళ్ళకి, పార్టీకి పనిచేసిన వాళ్ళకి కోఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి మా యొక్క అందరి డిమాండ్. ఇక్కడ పార్టీలో పనిచేయని వాళ్ళకు, కొత్తగా వచ్చిన వాళ్ళకు కోఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా పార్టీలో ఉన్న వాళ్ళకి, పనిచేసిన వాళ్ళకి కోఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. చేసిన సీనియర్ నాయకులు సోమశేఖర్ గారికి, జనరల్ సెక్రటరీ రమేష్ గారు, రాము గారికి, మరియు సీనియర్ నాయకులు దస్తప్ప గారికి, మరియు నా తోటి మిత్రులకు అందరికీ నాయక నమస్కారం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో కోఆప్షన్ మెంబర్ గురించి ఈరోజు దాదాపు 2 నెలల ఎన్నుకోవడం గురించి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది మున్సిపల్లో. దాని తదనుగుణంగా మా దాదాపు రేవంత్ రెడ్డి గారి గురించి 2009 నుంచి పనిచేస్తున్నాం. వీళ్ళంతా కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళల్లో అర్హులైన వాళ్ళు అప్లై చేసారు. దయచేసి వాళ్ళకి ఇస్తే మేమందరం సంతోషిస్తాం. లేని ఏడల అతి త్వరలో మేము తదుపరి కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఇంతవరకు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, గతంలో మేము అందరం కలిసి ఏదైతే గాంధీనగర్కు సంబంధించి ప్రత్యేకంగా మేము చైర్మన్ గారికి మేమందరం ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. గతంలో పనిచేసిన వారికి టికెట్లు కోఆప్షన్ నెంబర్ కేటాయించాలని. తర్వాత తిరుపతి రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. తీసుకువెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు రేపే ఎన్నిక ఉంది కాబట్టి ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమాచారం లేదు. దయచేసి మమ్మల్ని గౌరవించి మా యొక్క విన్నపాన్ని సీఎం గారు కానీ, లేకపోతే తిరుపతి రెడ్డి గారు కానీ, చైర్మన్ గారు కానీ గౌరవించి మా ఉన్న దాంట్లోనే ఎవరికి ఇచ్చినా మేము సంతృప్తి పొందుతాం. లేదు కాదని నిన్న మొన్న వచ్చిన టీఆర్ఎస్ వ్యక్తికి కానీ, టీఆర్ఎస్ వాళ్ళకి కానీ ఇస్తే వాళ్ళు ఆల్రెడీ అవతల దళిత బంధు పొందిండ్రు, లేకపోతే ఇంకా కొన్ని ఎలక్షన్లలో అక్రమాలకు పడిన అవినీతి డబ్బు సంపాదించుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఇస్తే ఇన్ని రోజులు పనిచేసిన కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురి చెందుతారు. కాబట్టి దయచేసి కోఆప్షన్ ఎవరికి ఇవ్వకపోయినా పర్లేదు, మా గాంధీనగర్ నుంచి ఇవ్వకండి, పర్వాలేదు. కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తే మాత్రం మేము త్వరలో అది పెద్ద ఎత్తున ధర్నాకు, లేకపోతే మా తదుపరి కార్యాచరణ ప్రకటించి పార్టీలో మాత్రం తీవ్ర ప్రకంపనలు చేసే ఆలోచన అయితే మాకుంది. దయచేసి ఈ విన్నపాన్ని ఆలోచించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హైకమాండ్ కండ్లు మూసుకున్నదా? రేవంత్ రెడ్డి పైన దాడులు జరిగినా మీ క్యాండిడేట్ ఏడా ఉన్నాడు? ఎవరి దగ్గర ఉండి పనిచేసిండు? ఎవరిపైకి రిటర్న్ వచ్చిండో? గతంలో కృష్ణంరాజ్ని గెలిపించినాం, దాముని గెలిచినాం, ఇప్పుడు ప్రశాంతన్న కూడా గెలిచిండు మా కాలనీ ఉంటే. కళ్ళు మూసుకున్నారు హైకమాండ్. ఎవరు పనిచేసిండు పార్టీ కోసం అని? ఎవరిని గుర్తిస్తున్నారు? ఎవరు వస్తే ఎవరికి సీట్ ఇస్తున్నారు తెలియదు హైకమాండ్కు. ఇదే ఉండాలా? ఎంట తిరుగుకుంటా, జెండాలు మోసుకుంటా, పని చేయకుండా ఇదే పని చేపించుకుని ఇదే చేపించుకుంటారా? గుర్తించారా? ఎవరు పని చేస్తారు, ఎవరు ఏం అని తెలియదు హైకమాండ్కు. కళ్ళు మూసుకున్నారా మీరు? ఇన్ని రోజుల నుండి ఎవరు పనిచేసిన ఏడ దాడులు జరిగితే ఏడా ఉండే క్యాండిడేటు? మళ్ళీ క్యాండిడేట్ని ముందరికి తీసుకొచ్చి కోఆప్షన్ నెంబర్ ఇస్తాము అది ఇది అని ఎందుకు చెప్పుకుంటున్నారు? పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి. పని ఎవరు చేసినారు ఎవరిది మీకు తెలియదా? గతంలో అందరూ ఇదే చేస్తున్నారు, జెండాలు మూపించుకుంటా పని చేయించుకుంటూనే ఉంటారు. కానీ ఒక్క మనిషిని, ఒక్క క్యాండిడేట్ని కూడా ఏమన్నా చేస్తున్నారా? ఈసారి కొట్లాడి తీసుకున్న సీటు ఉన్న దాముకు, అది కూడా ఎంత ముందన్నట్లు ఆలోచన. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? పనిచేసిన వాళ్ళని గుర్తించండి. అందరూ హైకమాండ్ చెప్తున్నాం మళ్ళీసారి, పనిచేసిన వాళ్ళని గుర్తించండి. ఎవరికి చెప్పితే వాళ్ళకు ఇవ్వండి. మేము కష్టపడిన వాళ్ళం, ఎవరు నెంబర్ ఎవరు హైకమాండ్ దాని సీటుకు అర్హులు అయితే వాళ్ళకి ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళకి ఇవ్వండి. వేరే క్యాండిడేట్లకు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇవ్వకండి. పార్టీ కోసం పనిచేసినాము, సేవ చేసినాము. అర్ధరాత్రి కింద తింటుంటే 1 గంటలకు ఫోన్ వస్తే కూడా వెళ్ళిపోయినాము ఎలక్షన్లా. ఇదే కృష్ణారెడ్డి అని ఎంబడి హుషన్పూర్ వెళ్ళిపోయినాం. ఇక అనుకుంటే బాగుండదు. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించండి. ఎలక్షన్లో ఎంత కష్టపడ్డాం, ఎక్కడెక్కడ తిరిగినాం,
గత 30 ఏళ్ళ నుండి పనిచేస్తున్నాం, ఇప్పుడనే కాదు. 30 ఏళ్ళ నుండి పనిచేస్తానికి ఇప్పుడు ఒక సీట్ ఇచ్చిండ్రు అంతే. ఎవరికి ఏమి ఇచ్చిండ్రు అని చెప్పేసి, ఎవరికి ఏం చేసిండ్రు? ఎవరికైనా 10 రూపాయలు ఆమ్దాన్ని చూపించిండ్రా? ఇప్పటి వరకు పని చేయించుకుంటూనే ఉంటున్నారు. కానీ ఎవడు ఏడ ఉన్నా లాంటి ఏమన్నా పని ఉన్న దాని దగ్గర పోతే కూర్చున్నలే, గేట్ల ముందలు ఇలా వాడాలి, గేట్ల కాడ కూర్చున్నలే, తలుపుల కాడ కూర్చున్నలే. అరే ఆగుండే వస్తాం. ఏం మనుషులు పని చేస్తలేరా? కండ్లా కనిపించేది హైకమాండ్కు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు ఏంది అనేది? లేకుంటే గేట్ కాడ కూర్చుని పెడతారు, గేట్ల ఇలా పెడతారు. గతంలో ఏం పని చేసిండ్రు, గతం నుండి ఆలోచించండి. ఇప్పుడు మేము ఇదే అది అని చెప్పేసి ఆలోచించకుండా హైకమాండ్ ఎవరెవరు పని చేసిండ్రు ఎవరిని అనేది గుర్తించండి. గేట్ కాడ పెట్టడం, తలుపుల బయట పెట్టడం, మూత కాడ పెట్టడం, ఆగుండి మేము ఫోన్లు వేరేగా మాట్లాడతాం, జర్సే పైన నిర్ణయాలు చెప్తాం, అవన్నీ బంద్ చేసుకోండి. పని ఎవరు చేసిండ్రు, పార్టీకి ఎవరు కష్టపడ్డాడు వానికి ఇల్వలు ఇవ్వండి. మంచిగా చెప్పిన దాంట్లో చేసుకొని పార్టీకి ఇల్వ అయితే ఇస్తున్నాం, పని చేస్తున్నాం, పార్టీ కోసం పనిచేసినాం 30 ఏళ్ళ నుండి. మేము చెప్పింది ఖచ్చితంగా చెవున పెట్టి ఆలోచించి నిర్ణయం తీసుకున్నాలని హైకమాండ్కు మనయించుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు కొడంగల్ పట్టణంలో ముఖ్యమంత్రి గారి నివాసంలో మీడియా సమావేశానికి వచ్చినటువంటి కౌన్సిలర్ సుష్మా దామోదర్ గారు మరియు సీనియర్ నాయకులు సోమశేఖర్ గారు మరియు టౌన్ సెక్రటరీ రమేష్ గారు మరియు నాయకులు దస్తపన్న గారు, అశోక్, సాయి గారు అందరికీ నమస్కారాలు. అయితే ఈరోజు మీడియా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం అంటే ఒక 2 నెలల ముందు మున్సిపల్ ఎలక్షన్లో 12 సీట్ల కానీ దాదాపు అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. అందులో మేమందరం క్రియాశీలకంగా పనిచేసి కొడంగల్ మున్సిపాలిటీ చేజిక్కించుకున్నాం. తర్వాత మా కొందరికి ఆ రోజు కౌన్సిలర్ విషయంలో కొందరు సీట్లు రాలేవు. అయినా కూడా మాకు చెప్పిండ్రు, మీకు ముందు అవకాశాలు వస్తాయి, ఎందుకంటే మీరే పార్టీలకు కీలకంగా ఉన్నారు, మీకే వస్తాయి అని చెప్పేసి అన్నందుకు మేము ఎవరు నిలబడ్డా ఏం చేసినా అందరికీ సహకరించుకుంటూ పనిచేసినాము. ఈరోజు రేపు కోఆప్షన్ ఎన్నిక జరుగుతుంది. మేము కూడా నామినేషన్ చేసినాం, అందులో మాకు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈరోజు వేరే వాళ్లకు కోఆప్షన్ అనేది కట్టబెడుతున్నారు. ఎందుకంటే మేము దాదాపు కొడంగల్లో 2009కి వెళ్ళి రేవంత్ మిత్రమండల్ అనేది స్టార్ట్ చేసింది కొడంగల్లో మేమే. మరియు మమ్మల్ని కాదని మమ్మల్ని సంప్రదించకుండా వీళ్ళకు అడ్డబెడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఈ విషయాన్ని మేము మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ అన్న గారు కానీ, కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి గారు కానీ, సీఎం దృష్టికి కానీ దాదాపు పోయి ఉంటుంది. ఇంతవరకు మాకు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. రేపు దాదాపు 10-11 గంటలకు అది అయిపోతుంది, ఫైనలైజ్ అయిపోతుంది. మరి ఎందుకు మేము ఏమన్నా తప్పు చేసినామా, మాకు ఎందుకు వస్తలేవు అంటే మా లోపల ఏమన్నా లోపం ఉందా అనేది మాకు తెలియడం లేదు. ఇంకోటి, ఈ విషయాన్ని వాళ్ళు ఎంత త్వరగా తేల్చితే మాగినంత మంచి, లేదంటే మేమందరం కలిసి త్వరలో మా ఐక్య కార్యాచరణ స్టార్ట్ చేసి భవిష్యత్తులో ఇంకా మున్ముందు మాది ప్రోగ్రాం అనేది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము పార్టీకి ఎప్పుడు వ్యతిరేకంగా పనిచేయలేదు, అధిష్టానానికి ఎప్పుడు యాంటీగా చేయలేదు. కాబట్టి వాళ్ళు గుర్తిస్తారు అని చెప్పేసి మాకు వాళ్ళపైన ఒక మంచి నమ్మకం ఉన్నది. వాళ్ళు దయచేసి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుంటే వాళ్ళకు మంచి ఉంటుంది, మాగిన సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సొసైటీలో అడుగుతున్నారు, అన్న ఏమన్నా మీరు 2 రోజులు మీరు కష్టపడ్డారు అని చెప్పేసి అంటే మా దగ్గర అనేది సమాధానం లేదు. కాబట్టి మీ మీడియా ద్వారా ఎంతో త్వరగా మా అధిష్టానానికి చేరవేస్తే మాకు అంత సంతోషిస్తామని చెప్పేసి ఈ విషయాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై తిరుపతి అన్న.